ఓం నమ శివాయ సర్వే జన సుఖనుభవంతో మనం అయితే ఈ రోజు ఫ్యామిలీతో కలిపి మనం ద్వారకా తిరుమల దివ్యక్షేత్రానికి అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది. మాకు సుమారుగా 14 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ద్వారకా తిరుమల క్షేత్రానికి మొక్కులు చెల్లించుకోవడానికి అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది. ఇవన్నీ కూడా మనం అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు ఉపయోగపడే ప్రతిదీ కూడా మీకైతే చెప్పడం అయితే జరుగుతుంది. ఒకే ఒక్క సొల్యూషన్, ఈ ఒక్క వీడియో చూసినట్లయితే ద్వారకా తిరుమలలో మనం ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ స్టే చేయాలి, తర్వాత వచ్చేటప్పటికి ఏమేం చూడాలి అన్నది ప్రతిదీ కూడా మీకు క్లియర్గా అయితే చూపించడం అయితే జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో పూర్తిగా చూస్తారని కోరుకున్నా. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఓం నమో వెంకటేశాయ అని కామెంట్ చేయండి. తడికిలపూడి గ్రామం నుంచి మనం అయితే లెఫ్ట్గా అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది. ఇక్కడ నుంచి వచ్చేటప్పటికి మనకి సుమారుగా 14 కిలోమీటర్లు అండి. మనం ఇదైతే కామరకోట జంగారెడ్డిగూడెం రోడ్ అనమాట. శ్రీ మధ్యాంజనేయ స్వామివారి టెంపుల్ కూడా ఈ రోడ్లో అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది. మొత్తం కూడా చాలా ఇబ్బందికరంగా అయితే ఉన్నాయండి. ఈ మధ్యకాలంలో అయితే ఈ రోడ్లు మొత్తం కూడా చాలా అద్భుతంగా అయితే వేయడం అయితే జరిగింది. ఇంకొద్దిసేపట్లో తలనేనాలు స్వామివారికి అర్పించడం జరుగుతుంది. అంతేగా ఆడమల్లి అయితే రావడం అయితే జరిగిందండి. ఇక్కడ నుంచి మనం అయితే రైట్ సైడ్ తీసుకోవాలి. ఇక్కడ వెంకటకృష్ణాపురం మీదుగా మనం అయితే ద్వారకా తిరుమల అయితే చేరుకోవడం అయితే జరుగుతుంది. మనకు బస్ స్టాండ్ దాటంగానే మనకి రైట్ సైడ్ బోర్డు అయితే ఉంటుంది, ద్వారకా తిరుమల వెళ్ళడానికి రోడ్ అని. అది చూసుకుని ఎవరైనా ఇటు నుంచి వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉంటే ఇటు సైడ్ వెళ్ళాల్సిందిగా కోరుచున్నాం. ఇప్పుడు ఇది వరకు అయితే బోర్డు ఉండేది, ఇప్పుడు ప్రజెంట్ అయితే బోర్డు లేదు. ఇదిగో ఇక్కడ మనం ప్రజెంట్ అయితే చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి డైరెక్ట్గా లెఫ్ట్ సైడ్ అయితే రైట్ సైడ్ అయితే తీసుకోవాలి. ఇది వెంకటకృష్ణాపురం రోడ్ అనమాట. ఆడమల్లి గ్రామంలోకి వచ్చినప్పుడు వెంకటకృష్ణాపురం రోడ్ అన్న ద్వారకా తిరుమల రోడ్ అన్న కన్ఫామ్గా నేను మీకు తెలుస్తుంది అనమాట. కన్ఫామ్గా మనకు రూట్ అయితే చెప్తారు. తింటాకి మా అమ్మగారు అయితే యాప్లికాయలు, ద్రాక్షకాయలు అన్నీ తీసుకురావడం అయితే జరిగింది. మొత్తం అందరు చూసారా ఎలా తింటున్నారో. మా నాన్నగారు, నేను కూడా ఇగో అది నిమ్మ తోట అండి. అలాగే మనకి పచ్చని పొలాల మధ్యలో మనం అయితే జర్నీ అయితే సాగుతుంది అనమాట. ఇక్కడికి వచ్చేటప్పటికి ఈ ఏరియాలో మనకి ఎక్కువ శాతం మొక్కజొన్న, అలాగే పామాయిల్, కోకో కొబ్బరి కనిపించడం అయితే జరుగుతుంది. ఇవి వచ్చేటప్పటికి మొక్కజొన్న అండి, ఇది కొబ్బరి చెట్లు. అలాగే మనకి ముందు కనిపిస్తున్నది మొత్తం కూడా కోకో చెట్లు అనమాట. ఈ చాక్లెట్ తయారవుతుంది అనమాట. డైరీ మిల్క్ చాక్లెట్, తర్వాత వచ్చి కాస్ట్లీ చాక్లెట్లు మొత్తం కూడా ఈ కోకో గింజల ద్వారా, బీడ్స్ ద్వారా వచ్చే పొడి ద్వారా అయితే మనకు తయారైతే అవడం అయితే జరుగుతుంది. కోకో తోటనండి నుంచి మనం ముందు ఫస్ట్గా సర్కిల్ వచ్చేదండి. టెంపుల్ నుంచి కొంచెం లెఫ్ట్ సైడ్ తిరిగి కొంచెం ముందుకు వచ్చిన తర్వాత లాస్ట్ ఊరు దాటే ముందు మనం రైట్ సైడ్ తిరిగినట్లయితే ఇలాగ తోటల మధ్యలో నుంచి అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది అనమాట. అది ప్రతి ఒక్కరు కూడా గమనించండి ఉంటుందన్నమాట. కొబ్బరి చెట్లు, తర్వాత వచ్చేటప్పటికి కోకో మొక్కలు అయితే ఉంటుంది. మనకు వచ్చేటప్పటికి ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ అయితే తీసుకోవాలి. ఒకసారి అయితే చూసుకోండి మళ్ళీ, ఎందుకంటే రూట్ మారింది అనుకో మళ్ళీ ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ మొత్తం కూడా ఆడమల్లి నుంచి ఎలా రావాలి ఏంటన్నది కూడా క్లియర్గా అయితే చూపించడం అయితే జరుగుతుంది. ఇదిగోండి ఇక్కడ నుంచి మళ్ళీ రైట్ అనమాట. ఇక్కడ వచ్చేటప్పటికి మనకి శుద్ధ గనులు అయితే ఉండడం అయితే జరుగుతున్నాయి. చూస్తున్నవే శుద్ధ గనులు అనమాట. ఇక్కడ మనకి ద్వారకా తిరుమల ఇక్కడ నుంచి కొన్ని సుదూర్ఘ ప్రాంతాలకి ఈ శుద్ధలు అయితే ఎక్స్పోర్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది. చూడండి మొత్తం కూడా ఇవన్నీ కూడా శుద్ధ గనులే అండి. ఈ శుద్ధ గనుల్లోంచే మనకి ఎక్కడెక్కడి నుంచో కూడా ఈ ట్రాన్స్పోర్ట్ అయితే జరుగుతూ ఉంటుంది. ఈ నిత్యం కూడా ఇక్కడి నుంచే శుద్ధ అయితే వేరే వేరే కంపెనీలకు కానీ లేకపోతే ఉపయోగించుకునే వాళ్ళందరికీ కూడా పంపించడం అయితే జరుగుతుంది. లల్లవు తేలి పొమ్మన్నది, తుఫానులా జారి పొమ్మన్నది. మిట్ట మధ్యాహ్నం 11:30 అయింది. ఇంటికాడి నుంచి గాలి ఎవరో బయటికి బయలుదేరో. ఏంట్రా మీరంతా ఇలాగున్నారేంట్రా బాబు మీరు? ఎవరు ఏంటన్నా ఏంటి డాడీ? కాదు, ఎప్పుడైనా బయలుదేరాం, ఎప్పుడు ఇండియన్ పెట్రోల్ బంక్ దగ్గరికి అయితే రావడం అయితే జరుగుద్ది. అలాగే మనకి ముందుగా శ్రీ గట్టుమంత్రుడు అయితే మనకైతే దర్శనం ఇవ్వడం అయితే ఎంట్రన్స్ మనకి
స్వామివారి దర్శనం అయితే జరుగుతుంది. ఇవన్నీ కూడా కొబ్బరికాయలు అనమాట. ఇక్కడైతే ఎవరైనా తీసుకోవాలనుకుంటే ఇక్కడే కొబ్బరికాయలు అయితే తీసుకొని పైకి వెళ్ళండి, ఎందుకంటే ఇక్కడైతే తక్కువగా దొరకడం అయితే జరుగుతుంది. ఆపోజిట్ లో మనం వెళ్ళినట్టయితే మనకి క్యాష్ ఖండానికి అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది. క్యాష్ ఖండాన్ని పూర్తి అయిన తర్వాత మనం మళ్ళీ రిటర్న్ వచ్చి ఇట్లా యూటర్న్ తీసుకొని టోకెన్ తీసుకొని పైకి వెళ్దాం. ఇప్పుడైతే వీళ్ళకైతే ముక్కులు ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. మనం అయితే ఇప్పుడు టోకెన్ తీసుకుని క్యాష్ ఖండానికి అయితే వెళ్దాం. వినపడతలేదురా? అయితే ఒక స్కామ్ అయితే జరిగిందండి. మనకైతే 100 ఇచ్చాం, 25 రూపీస్ టికెట్. కాకపోతే వచ్చేటప్పటికి చిల్లర 5 రూపాయలు ఇస్తే 5 రూపాయలు ఇస్తారంట. మన దగ్గర చిల్లర లేదన్నారు. ఈ చిల్లర లేకపోతే ఆ చిల్లర 5 రూపాయలు అయితే వీళ్ళు ఏమన్నా అన్నట్టుగా చెప్తున్నారండి. అది ఇక్కడైతే స్కామ్ అయితే జరుగుతుంది. అది ప్రతి ఒక్కరు చిల్లర అయితే దిక్కువస్తుందిగా కోర్చు. ఇప్పుడు చిన్న తిరుపతి శ్రీ ద్వారకాధీశ క్షేత్రంలో అయితే మనకైతే ముక్కలు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. కేశకట్న ఆలయంలో మనం అయితే మా ఫ్రంట్ అయితే ఉన్నాం అనమాట. ఒకసారి అయితే చూసుకోవచ్చు. ఇప్పుడైతే వీళ్ళైతే తలదడుపుకోవడం అయితే జరిగిందండి. గోవిందా గోవిందా దగ్గర కన్ఫర్మ్ గా మనకైతే ఇలా బ్యాటరీ బండి అయితే ఉంటుందండి. పెద్దవాళ్ళకైతే ఈ బ్యాటరీ బండి ఉపయోగపడితే ప్రతి ఒక్కరూ వినియోగించుకుంటారని కోరుకుంటున్నారు. అది చెప్పండి. నడుచుకుంటూ వెళ్ళడం అయితే జరుగుతుంది అనమాట. ఇక్కడ పిల్లలకు కావాల్సిన సామాన్లు అలాగే పూజ సామాన్లు మొత్తం కూడా ఇక్కడైతే దొరుకుతాయి అనమాట. ఈ జంట గోపురం కానించి మనం ముందుకైతే వెళ్ళడం అయితే జరుగుతుంది. ద్వారకా తిరుమల దివ్యక్షేత్రానికి వెళ్ళిన ప్రతి భక్తులు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, ఎక్కువ ఫ్లోటింగ్ ఉన్నట్లయితే మధ్యాహ్నం 3 నుంచి అయితే కొంచెం ఫ్లోటింగ్ అయితే తగ్గే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా భోజనాలన్నీ చేసిన అనంతరం ఈ టెంపుల్ దగ్గరికి దర్శనాలకు వెళ్లాల్సిందిగా కూర్చున్నాం. మేమైతే అలాగే రిటర్న్ అయితే రావడం అయితే జరిగింది. ముందు ఒకళ్ళమాత సత్రానికి వచ్చి భోజనాలన్నీ చేసిన అనంతరం మళ్ళీ మనం అయితే ఇక్కడ ఉన్న చుట్టుపక్కలన్నీ కూడా తిరిగి ఆ తరువాత మనం అయితే మళ్ళీ దర్శనానికి అయితే వెళ్ళడం అయితే జరిగింది. ఇప్పుడు మాకు హాఫ్ 1 అవర్ లో అయితే దర్శనాలన్నీ కూడా పూర్తి చేసుకుని బయటికి రావడం అయితే జరిగింది. ఇప్పుడు ఒకళమాతాదేవి సత్రంలో భోజనాలు చేసేద్దాం. గుర్తుపెట్టుకోండి, లడ్డూ కౌంటర్లో 4 అయితే ఉన్నాయి. దాంట్లో ఫస్ట్ వచ్చేటప్పటికి మనకి జంట గోపురాల దగ్గర అయితే ఉన్నది. అలాగే రెండోది వచ్చేటప్పటికి ఈ ఒకళమాతాదేవి సత్రం దగ్గర అయితే ఉంటుంది. మూడోది వచ్చేటప్పటికి శ్రీవారి పాదాల దగ్గర అయితే ఉంటుంది. 4వది వచ్చేటప్పటికి పార్కింగ్ లో అయితే ఉంటుంది. అది ప్రతి ఒక్కరు కూడా గమనించండి. రే జాగ్రత్త. ఏంటి వద్దులే, పేకక్కర్లేదులే.
ఇప్పుడైతే మనం గజలక్ష్మి దగ్గరికి అయితే రావడం అయితే జరిగిందండి. ఇక్కడ చాలా అద్భుతంగా స్వామివారి సేవకైతే ఈ గజలక్ష్మిని వాడడం అయితే జరుగుతుంది అనమాట. ఊరేగింపు అలాగే గజలక్ష్మి దగ్గర మొత్తం ఫ్యామిలీ ఫోటో అనమాట. చాలా సంతోషంగా ఉంది. ఇలా ద్వారకా తిరుమల క్షేత్రానికి విచ్చేసి ఆ స్వామివారి దర్శనాలన్నీ పూర్తి చేసుకున్న తర్వాత వెంగమ్మ అన్నదాన సత్రంలో భోజనం చేసి ఆ తర్వాత పార్కులో ఆడుకుని ఇక్కడ గజలక్ష్మి దర్శనార్థం అయితే మేము వచ్చి గజలక్ష్మిని అయితే చూసి ఇప్పుడు ఫోటోలు అనేది దిగి వెళ్ళడం అయితే జరుగుతుంది. ఇప్పుడు ప్రజెంట్ శివాలయం దగ్గరికి అయితే వెళ్తున్నాం. శివాలయం కూడా చూసేద్దాం పదండి. ఇంకా మాకు బ్యాక్ సైడ్ అయితే గోశాల అయితే ఉన్నది. గోశాలలోకి వెళ్ళి గోవులన్నింటినీ కూడా చూసి ఇప్పుడే పుట్టిన ఆవు దూడతో లేక దూడతో అయితే మేమైతే ఆడుకోవడం అయితే జరిగింది. ఫోటో కూడా దిగడం అయితే జరిగింది. ఇప్పుడు మనం శివాలయం దగ్గరికి అయితే వెళ్తున్నాం. ఇదిగోండి మన కారు డిజైర్ అనమాట. మీ అందరికి కూడా ప్రతి ఒక్కరికి కూడా తెలిసే ఉంటుంది, ఎందుకంటే ప్రతి వీడియోలో అయితే రావడం అయితే జరుగుతుంది. అదేవిధంగా ఈ కారులోనే అయితే మొత్తం అందరం ఫ్యామిలీతో రావడం అయితే జరిగింది. అయితే ఇప్పుడు ప్రజెంట్ శివాలయం దగ్గరికి అయితే రావడం అయితే జరుగుతుంది. ఈ శివాలయంలో గోపురం కట్టిన తర్వాత నేను ఫస్ట్ టైం అయితే వస్తున్నాను అనమాట. చాలా అద్భుతంగా దూరం నుంచి అయితే కనిపించడం అయితే జరుగుతుంది. ఓం నమ శివ. మనం అయితే ఈ ద్వారకా తిరుమల దివ్య క్షేత్రంలో ఉన్న శివాలయం దగ్గరికి అయితే రావడం అయితే జరిగిందండి. ఇప్పుడు గోపురం కట్టిన తర్వాత చాలా అద్భుతంగా అయితే కనిపిస్తుంది. ఒకసారి మనం చుట్టూ చూసుకున్నట్టయితే చాలా చాలా అద్భుతంగా అయితే ఉన్నది. ఒకప్పుడు అయితే ఈ గోపురం అయితే లేదండి. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఈ గోపురాన్ని నిర్మించడం అయితే జరిగింది. చాలా చాలా అద్భుతంగా అయితే ఉన్నది. ఆ దృశ్యాలు మనం అందరం కూడా చూస్తున్నాం. నమశివాయ. మనం ఇప్పుడు చూస్తున్నది రుద్రాక్ష చెట్లు అనమాట. మనం అయితే చెట్టు అనమాట. ఒకసారి మనం అయితే చూడొచ్చు, రుద్రాక్షలు ఆల్రెడీ కాసినవి ఉన్నాయన్నమాట. ఈ శివాలయంలో మనకైతే కనిపించడం అయితే జరుగుతుంది. ఒకసారి మీరు ఇక్కడికి వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఈ చెట్టుని దర్శనం చేసుకుంటారని కోరుకుంటున్నాను. రుద్రాక్ష చెట్టు దగ్గర సేద తీరుతున్న మా అమ్మ నాన్న.